హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం లావా యువా 4 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. ఇది నిన్ననే లాంచ్ అయింది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది లేట్ లాంచ్ అవ్వడం వల్ల వీడియో అయితే చేయలేకపోయినా, అంత ముందుకు ఒక వీడియో రికార్డ్ చేసి ఉండే. ఓకేనా, సో కొనుక్కునే ఉద్దేశం వల్ల అంటే డైరెక్ట్ కొనుక్కోవచ్చు అనమాట ఈ మొబైల్ని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమన్నారంటే ఒకసారి మీరు స్పెట్స్ పెట్టుకోండి, వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి అని చెప్పారు. సో స్పెట్స్ పెట్టుకుంటే బాగుంటుందా, పెట్టుకోకపోతే బాగుంటుందో ఈ వీడియో మొత్తం చూసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ స్పెట్స్ సెట్ అయినాయా, అవసరం లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో కామెంట్ సెక్షన్లో వచ్చినాయి కాబట్టి దాని గురించి అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా, బాగుందా బాగాలేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T606 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 4GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB ఉంటుంది. అయితే దీంట్లో మీరు మైక్రోఎస్డి కార్డ్ పెట్టి కూడా ఎక్స్పాండబుల్ అనేది చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14తో వస్తుంది. USB Type-C తో వస్తుంది. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా ఉంది. Bluetooth 5.0 కూడా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఒకటే వేరియంట్ 4GB 64GB వేరియంట్ ఉంటుంది కదా, దాని ప్రైస్ చూసుకుంటే 6,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఈ మొబైల్ కలర్స్ చూసుకున్నట్లయితే గ్లాసీ వైట్, గ్లాసీ బ్లాక్, గ్లాసీ పర్పుల్, ఈ 3 కలర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. అసలు ఈ మొబైల్ ఎవరికి సూట్ అవుతుందంటే, ఇప్పుడే నేను మొబైల్ వాడుతాను, నాకు పెద్ద పెద్ద ఫోన్స్ అవసరం లేదు, నాకు తెలిసిన తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ కూడా అంత బాగోదు, సో ఎక్కువ మీరు కింద డ్రాప్ చేసినా కూడా ఈ మొబైల్ అనేది వెంటనే ఖరాబ్ అయిపోతుంది, సో కొద్దిగా జాగ్రత్తగా చూసి వాడతాము లేదా ఎక్కువ వాడము అనుకుంటారు చూసినావా, వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్ అనేది సెట్ అవుతుంది. కానీ లేదు మేము రఫ్ అండ్ టఫ్ వాడతాము, కింద పడ్డా ఏం కాదు, లేదు మా పేరెంట్స్కి ఇట్లా కొనిస్తాము తక్కువ ప్రైస్ ఉందనుకుంటే ఈ మొబైల్ వేస్ట్ అని నేను చెప్తా. అక్కడ ఇంకా వేరే ఫోన్స్ కూడా మీరు చెక్ అనేది చేయొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు రెడ్మీ K80 సిరీస్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. అవి చైనా కంట్రీలో ఆల్రెడీ లాంచ్ అయినాయి అనమాట. సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.